ఖమ్మం జిల్లాలో దారుణంగా భార్యాభర్తలను చంపారు. ఇల్లు అద్దెకు కావాలని వచ్చి భార్యాభర్తలను దారుణంగా హత్య చేసిన ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్లాన్ ప్రకారం భార్యాభర్తలను హత్య చేసిన విధానం తెలిస్తే అందరూ షాకవ్వాల్సిందే. హత్య చేసి ఏం చేశారో తెలిస్తే ఖచ్చితంగా వణికిపోతారు. ఇంతకీ ఏం చేశారంటే, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో నివాసముంటున్న ఎర్రా వెంకటరమణ అనే వ్యక్తి ఇంటికి రెంటి కోసం 10 రోజుల క్రితం 3 వ్యక్తులు వచ్చారు. ఇల్లు తమకు నచ్చిందంటూ అడ్వాన్స్గా యజమానికి కొంత డబ్బుని ఇచ్చి ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత రోజు సాయంత్రం వెంకటరమణకు ఫోన్ చేసి ఇంట్లో దిగటానికి వస్తున్నామని చెప్పి నమ్మించారు. వెంకటరమణ కూడా సరే రండి అని చెప్పటంతో సాయంత్రం వస్తాను అని చెప్పిన 3 రాత్రి వచ్చారు. వచ్చింది వారి మృత్యువు అని తెలియని వెంకటరమణ భార్య కృష్ణకుమారి, అయ్యో రాత్రైంది, వారు తిన్నారో లేదో అనుకుంటూ ఎప్పుడు తిన్నారో వచ్చి భోజనం చెయ్యండి అని పిలవటంతో ఇదే మంచి అవకాశం అనుకున్న దుండగులు భోజనం చెయ్యటం కోసం ఇంట్లోనే భోజనం చేసి ఇల్లు మొత్తాన్ని పరిశీలించారు. పక్కాగా ప్లాన్ చేసుకున్నారు దుండగులు. అప్పటివరకు ఎలా దొంగతనం చెయ్యాలా అని ఆలోచించుకున్నవారు ఇంట్లోకి వెళ్లటంతో ఓ అంచనాకు వచ్చారు. ప్లాన్ సిద్ధం చేసుకొని వద్దాం అన్నట్టుగా కంటితో సైగలు చేసుకొని భోజనం చాలా బాగుంది, థాంక్స్ అండి అని చెప్పి మాకు పక్కనున్న గ్రామంలో పనుంది, అది చూసుకొని రేపొచ్చి ఇంట్లో పాలు పొంగించుకుంటాం అని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత రోజు కూడా ఫోన్ చేసి మేము ఇంట్లోకి వస్తున్నాం, కొంచెం లేట్ అవుతుంది అని చెప్పి ఆ రోజు కూడా రాత్రి సమయంలోనే వెంకటరమణ ఇంటికి వెళ్లారు. వారితో పాటు తెచ్చుకున్న కారం చేతిలో పెట్టుకుని ఆ 3 వెంకటరమణ ఉంటున్న వాటాలోకి వెళ్లి వెంకటరమణ దంపతుల కళ్లల్లో కారం కొట్టి భార్యాభర్తలిద్దరినీ అతి దారుణంగా హత్య చేశారు. తర్వాత వెళ్లిపోయే ముందు తాము హత్య చేసిన ఆనవాళ్లు లభించకుండా ఉండేందుకు ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కారం చల్లి తాళం వేసి సైలెంటుగా వెళ్లిపోయారు. జగ్గయ్యపేటలో ఉంటున్న వీరి కూతురు అనురాధ ఈ విషయం తెలియక తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. కాని ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ చేస్తూనే ఉంది, అయినప్పటికీ ఎవరూ ఎత్తలేదు. దీంతో అదే గ్రామంలో ఉంటున్న వెంకటరమణ సోదరుడు రమేష్ బాబాయ్కి అనురాధ ఫోన్ చేసింది. అతడు వచ్చి తాళం పగలగొట్టక ఇంట్లో వెంకటరమణ దంపతుల మృతదేహాలు రక్తపు మడుగులో కనిపించాయి. ఈ ఘాతకానికి పాల్పడినవారు ఇంట్లో ఉన్న నగలు లేదా నగదును ఎత్తుకెళ్లినట్టు కనిపించలేదు. అయితే పోలీసులు వాటిని పరీక్షించగా రోల్డ్ గోల్డ్ అని తేలింది. అయితే అవి రోల్డ్ గోల్డు అని తెలియకపోవటంతో దుండగులు వాటిని ముట్టుకోలేదని పోలీసులు భావిస్తున్నారు. ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారు? దాని వెనుక వారి ఉద్దేశమేంటి? ఎవరైనా తెలిసినవారు ఇలాంటి పని చేయించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల హత్య నేలకొండపల్లిలో సంచలనం సృష్టించింది. అయితే ఇంతటి దారుణానికి దగ్గరవాళ్లే పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి తగాదాల కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తే అసలు విషయాలు వెలుగు చూస్తాయని వారు భావిస్తున్నారు. క్లూస్ టీం అధికారులు ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా పరిసరాలను గాలించారు. పక్కనే ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు పోలీసులు. అయితే నిందితులు ఎవరు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణమైన ఘటనతో స్థానికులు గజగజ వణికిపోతున్నారు. సో తెలియని వారితో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ దారుణమైన హత్య గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.